Hi friends, welcome to my YouTube channel. My name is Mehboob Basha. Friends, ఈ రోజు వీడియోలో మీకు నేను ఈపీఎఫ్ఓ ఈ నామినేషన్ గురించి పూర్తిగా వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూస్తే మీకు ఈ నామినేషన్ ప్రాసెస్ అంటే ఏంటనేది ఫ్రెండ్స్ నేను కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే చేస్తున్నాను, కావున నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ నామినేషన్ ప్రాసెస్ గురించి చాలా మంది ఖాతాదారులకు తెలిసి ఉండదు, కావున ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఈ నామినేషన్ ప్రాసెస్ గురించి తెలియజేయండి. ఈపీఎఫ్ఓ ఖాతాదారుడు తాను సర్వీస్ లో ఉండగా అకాల మరణం చెందితే ఆ ఖాతాదారునికి చెందినటువంటి పిఎఫ్ అమౌంట్, పెన్షన్ అమౌంట్ మరియు ఇన్సూరెన్స్ అమౌంట్ పై పూర్తి అధికారం ఆ ఖాతాదారుడు ఎవరినైతే నామినీగా ఎంచుకుంటారో వారికి చెందుతుంది. పిఎఫ్ అమౌంట్ అంటే ఎంప్లాయ్ షేరు, పెన్షన్ అమౌంట్ మరియు ఇన్సూరెన్స్ అమౌంట్ పై పూర్తి అధికారము నామినీకి ఉంటుంది. ఇన్సూరెన్స్ అమౌంట్ అంటే ఈడిఎల్ఐ స్కీమ్ అంటారు. ఈ ఈడిఎల్ఐ స్కీమ్ ని 1976 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు లాంచ్ చేశారు. ఈ ఈడిఎల్ఐ అంటే ఏంటంటే ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగి తాను సర్వీస్ లో ఉండగా అకాల మరణం చెందితే అతనిపై ఆధారపడి ఉన్న వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి లాంచ్ చేశారు. ఇది ఉచిత బీమా పథకము. దీనికోసం ఎటువంటి ప్రీమియం అమౌంట్ ను ఖాతాదారులు చెల్లించవలసిన అవసరం లేదు. కావున మొదట ఈ స్కీమ్ కింద 6 లక్షల అమౌంట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఈ అమౌంట్ ను 7 లక్షల వరకు నామినేషన్ చేసుకోవాలంటే ఖాతాదారుడు ఖచ్చితంగా 12 నెలల సర్వీసు కంప్లీట్ అయ్యి ఉండాలి. 12 నెలల పిఎఫ్ అమౌంట్ ని కంపెనీ వారి చేత తన పిఎఫ్ ఖాతాలో జమ చేసి ఉండాలి. ఈ నామినీగా ఖాతాదారుడు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరినైనా ఈ నామినీగా పెట్టుకోవచ్చు. ఖాతాదారునికి ఎవరు లేకపోతే ఆ ఖాతాదారుడు ఎవరినైనా ఈ నామినీగా పెట్టుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఖాతాదారుడు తాను ఈ నామినేషన్ ప్రాసెస్ చేసుకోకుండా మరణిస్తే ఆ ఖాతాదారునికి సంబంధించిన పిఎఫ్ అమౌంట్, పెన్షన్ అమౌంట్ మరియు ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఖాతాదారునికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్, లీగల్ ఏజ్ సర్టిఫికేట్ లేక సెషన్ సర్టిఫికేట్. లీగల్ ఏజ్ సర్టిఫికేట్ అనేది మండలం లెవెల్ అయితే మండల రెవెన్యూ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఇష్యూ చేస్తారు. లేక సెషన్ సర్టిఫికేట్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టు వారు రిలీజ్ చేస్తారు. మొదటగా కంపెనీ వారి దగ్గరికి వెళ్ళాలి. కంపెనీ వారు ఈ డాక్యుమెంట్స్ ని తీసుకొని వారు ఈపీఎఫ్ఓ ఆఫీస్ వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తారు. ఈపీఎఫ్ఓ ఆఫీస్ వారు ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి నామినీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, నామినీకి అమౌంట్ వచ్చే విధంగా చూస్తారు. అంటే ఈ ప్రాసెస్ మొత్తం చాలా లెంతీ ప్రాసెస్, చాలా లేట్ అవుతుంది. కావున ప్రతి ఒక్క ఖాతాదారుడు తాను బతికి ఉండగానే ఈ నామినేషన్ ప్రాసెస్ చేసుకుంటే కుటుంబ సభ్యులకి చాలా ఉపయోగకరం అవుతుంది. ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా స్పీడీ ప్రాసెస్, పేపర్లెస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ వల్ల అమౌంట్ క్లైమింగ్ అనేది నామినీకి చాలా సులభతరం అవుతుంది. కావున ప్రతి ఒక్క ఖాతాదారుడు ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ నామినేషన్ ప్రాసెస్ కి చేసుకోవడానికి ఇప్పుడు ఒక టైం అంటూ లేదు. ఈ నామినేషన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఈ నామినేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి రాకపోతే, ఈ నామినేషన్ ప్రాసెస్ తెలియకపోతే డిస్క్రిప్షన్ లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను, నా కాంటాక్ట్ అవ్వండి. నేను ఈ నామినేషన్ ప్రాసెస్ చేసేస్తాను. ఈ నామినేషన్ ప్రాసెస్ సంబంధించిన కొన్ని స్లైడ్స్ మీకు వివరిస్తాను చూడండి. ఈ నామినేషన్ నమోదు వల్ల లాభాలు. ఈ నామినేషన్ చేసుకోవడం వల్ల ఏమి బెనిఫిట్ ఉన్నాయి చూడండి స్లైడ్ లో. సభ్యులు మరణించినట్లయితే ఆన్లైన్ లో క్లెయిమ్ పరిష్కరణ. అర్హులైన నామినీలకు పిఎఫ్, పెన్షన్ మరియు 7 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఆన్లైన్ లో చెల్లింపు. పేపర్ రహిత మరియు త్వరిత క్లెయిమ్ పరిష్కరణ. పేపర్ తో అవసరం లేదు, ఆన్లైన్ లోనే దానికి సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఈ నామినేషన్ చేసుకోవాలంటే ఏమేమి అర్హతలు ఉండాలా? ఈపీఎఫ్ ఈ నామినేషన్ చేసుకోవాలనుకుంటే ఖాతాదారునికి ఉండవలసిన అర్హతలు చూడండి. సభ్యుని యొక్క అంటే ఖాతాదారుని యొక్క యూఎన్ నెంబర్ అనేది ఈక్వేషన్ లో ఉండాలా. యూఎన్ నెంబర్ కి ఆధార్ లింక్ అయి ఉండాలా. ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఈపీఎఫ్ పోర్టల్ లో తన ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేసి ఉండాలా. అయితే నామినీగా ఎంచుకుంటారో వారి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, చిరునామా వంటి వివరాలు ఉండాలి. కుటుంబ సభ్యులు నామినీగా పేర్కొంటారో పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, చిరునామా వంటి వివరాలు ఉండాలి. సభ్యుని ఆధార్ కార్డులోను మరియు నామినీలుగా పేర్కొంటున్న కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులోను పూర్తి పుట్టిన తేదీ ఉండాలి. అంటే కొన్ని ఆధార్ కార్డులలో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటుంది. అటువంటి వారు తమ ఆధార్ కార్డులో పూర్తి పుట్టిన తేదీని ఎక్కించుకోవాలి. ఏ కుటుంబ సభ్యులను నామినీగా పేర్కొంటారో వారి యొక్క ఫోటోలు యూఎన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో యొక్క సైజెస్ 3.5 సెంటీమీటర్, 4.5 సెంటీమీటర్, 100 KB లోపల ఉండాలి. నామినీగా పేర్కొంటున్న కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరియు ఐఎఫ్ఎస్ కోడ్ వివరాలు ఉండాలి. ఇంకా మనకు ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేస్తే పాస్బుక్ లో కొన్ని స్లైడ్స్ ఉంటాయి. ఆ స్లైడ్స్ చూపిస్తుంది. ఈపీఎఫ్ డూ యూ నో బెనిఫిట్స్ ఆఫ్ ఫిల్లింగ్ ఈపీఎఫ్ నామినేషన్. ఈ నామినేషన్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయనేది కొంచెం. ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిషన్ అండ్ డెత్ ఆఫ్ మెంబర్. ఖాతాదారులు చనిపోతే ఆన్లైన్ క్లెయిమ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ పిఎఫ్, పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ ఈడిఎల్ అప్ టు 7 lakhs ఎలిజిబుల్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్. కుటుంబ
సభ్యులకి ఖాతాదారునికి సంబంధించిన పిఎఫ్ అమౌంట్, పెన్షన్ అమౌంట్ మరి ఇన్సూరెన్స్ అమౌంట్ 7 లక్షల వరకు తీసుకోవచ్చు. ఇదంతా పేపర్లెస్ అండ్ స్పీడీ క్లెయిమ్ సెటిల్మెంట్. పేపర్ అవసరం లేకుండా, డాక్యుమెంట్స్ ఏం అవసరం లేకుండా స్పీడీగా ఆన్లైన్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. వై వన్ షుడ్ ఫైల్ ఈ నామినేషన్ అనేది ప్రతి ఒక్కరు ఎందుకు చేసుకోవాలంటారు? హెల్త్ ఇన్ గెట్టింగ్ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఈజీలీ ఆన్ మెంబర్ డెత్. ఖాతాదారు చనిపోతే ఆ ఖాతాదారులకు సంబంధించిన పిఎఫ్ అమౌంట్, పెన్షన్ అమౌంట్, ఇన్సూరెన్స్ అమౌంట్ పొందడానికి కోసం ఈ నామినేషన్ ఫైల్ చేయాలి. ఫెసిలిటీ నామినీ ఫైల్ ఆన్లైన్ క్లెయిమ్. ఆన్లైన్ లో ఈ అమౌంట్ అనేది క్లెయిమింగ్ ఈజీగా చేసుకోవాలి. మీకు ఈ నామినేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. ఈపీఎఫ్ఓ ఆఫీషియల్ వెబ్సైట్ లో వెళ్ళిన తర్వాత సర్వీసెస్ లోకి వెళ్ళి మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఎంప్లాయీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ లాగిన్ అయ్యాము. ఫస్ట్ వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళి ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఫోటోని అప్లోడ్ చేయాలి. మనం ఇక్కడ చేంజ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. చేంజ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో వచ్చేసి నీట్ గా ఉండాలి. 3.5 into 4.5 సెంటీమీటర్స్ అప్లోడ్ చేయాలా. 80% విజిబుల్ ఉండాలా. 100 KB లోపల ఉండాలా. మరి జేపీజీ, PNG ఫార్మాట్ లో ఉండాలా. చూస్ ఫైల్ ఉంది కదా, చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ ఫోటో ఉంది కదా, ప్రివ్యూ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో ఫ్రీ వచ్చేస్తుంది. నెక్స్ట్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది అప్లోడ్ అయిపోయింది. ఫోటో అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఒకవేళ అడ్రస్ అవైలబుల్ ఉంటే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అడ్రస్ అవైలబుల్ లేదు కాబట్టి ఆధార్ ప్రకారంగా ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆధార్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేసినాము. ఎంటర్ చేసిన తర్వాత కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినప్పుడు ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే కరెంట్ అడ్రస్ కూడా ప్రజెంట్ అడ్రస్ లాగా సేమ్ వస్తుంది. తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ ఉంది కదా, అప్డేట్ మీద అడ్రస్ అనేది అప్డేట్ అయిపోతుంది. కరెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్. తర్వాత మేనేజ్ లోకి వెళ్ళండి. మేనేజ్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఈ నామినేషన్ చూడండి. ఈ నామినేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ నామినేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ చూపిస్తుంది. ప్రొఫైల్ లో యూఎన్ నెంబర్, అడ్రస్, లాస్ట్ చూడండి. ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్. ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా సేవ్ అయినాయి. ఫ్యామిలీ డిక్లరేషన్ అడుగుతుంది. హ్యావింగ్ ఏ ఫ్యామిలీ, ఎస్ ఉంది కదా, ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏ నామినీగా సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ నామినీ సంబంధించిన ఆధార్ నెంబరు, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలేషన్షిప్ అంటే ఈ మెంబర్ కి ఈ నామినీ ఏమైతే ఆ రిలేషన్షిప్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో డేట్, మంత్, ఇయర్ కంపల్సరీ ఉండాలా. ఇక్కడ నామినీ యొక్క అడ్రస్, ఖాతాదారు అడ్రస్ సేమ్ అయినప్పుడు సేమ్ యాజ్ మెంబర్ ఉంది కదా, సేమ్ యాజ్ మెంబర్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ యాజ్ మెంబర్ సెలెక్ట్ చేస్తే మెంబర్ యొక్క ఆధార్ అడ్రస్ మొత్తం వచ్చేస్తుంది. ఒకవేళ ఖాతాదారునికి ఎవరు లేకపోతే ఇక్కడ గార్డెన్ ఆప్షన్ ఉంది. గార్డెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని గార్డెన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఉంటుంది. క్లిక్ హియర్ టు అప్లోడ్ ద ఫోటోగ్రాఫ్ అంటే ఈ నామినీ యొక్క ఫోటో కూడా అప్లోడ్ చేయాలా. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది, క్లిక్ హియర్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ మీద చేయండి. సేమ్ ప్రాసెస్. బ్రౌజ్ ఉంది, బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఖాతాదారుని యొక్క నామినీ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఓపెన్ ఆప్షన్ ఉంది, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది అప్లోడ్ అయింది. రివ్యూ ఫోటో మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఆర్ యు షూర్ టు అప్లోడ్ ద ఫోటోగ్రాఫ్, ఈ ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేయమంటున్నా అడుగుతుంది. ఓకే మీద చేయండి. ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయిపోయింది. చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ సేవ్ చేద్దాము. నామినీ డీటెయిల్స్ సేవ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ యాడ్రో ఆప్షన్ ఉంది కదా, యాడ్రో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొకరిని నామినీగా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తుంది. యాడ్రో మీద క్లిక్ చేయండి. యాడ్రో మీద క్లిక్ చేస్తే సేమ్ చూడండి. యాడ్రో మీద క్లిక్ చేస్తే కుటుంబ సభ్యులను ఎవరైనా నామినీగా ఎంచుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఎవరినైతే నామినీగా రెండవ నామినీగా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగనే ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలా. ఈ మెంబర్ ఒకరినే నామినీగా పెట్టుకున్నారు కాబట్టి అవసరం లేదు కాబట్టి ఇంటి మార్క్ మీద క్లిక్ చేస్తే వీ వాంట్ టు షుడ్ రిమూవ్ దిస్ నామినీ అంటే ఓకే మీద క్లిక్ చేయండి. రిమూవ్ అయిపోతుంది. కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఈ నామినేషన్ ఈపీఎఫ్ఓ ఈ నామినేషన్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సేవ్ ఈపీఎఫ్ ఈ నామినేషన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ పర్సంటేజ్ అడుగుతుంది. పర్సంటేజ్ ఈ నామినీకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనేది ఉంది. ఒకవేళ ఇద్దరు ఉంటే 50% తీసుకోవచ్చు. ఇలా ఒక్కరే నామినీ ఉన్నారు కాబట్టి 100% సెలెక్ట్ చేసుకోండి. సేవ్ ఈ నామినేషన్ ఉంది కదా, సేవ్ ఈ నామినేషన్ చేయండి. సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈపీఎఫ్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్. డీటెయిల్స్ అన్ని సక్సెస్ఫుల్ గా సేవ్ అయ్యి మనం ఎప్పుడైతే ఈ నామినేషన్ చేసాం ఆ నామినేషన్ డేటు టైం పడుతుంది. ఒకవేళ పీడిఎఫ్ డేటా కావాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే పీడిఎఫ్ డేటా వచ్చేస్తుంది. మనం ఎడిట్ ఇంకేమైనా ఎడిట్ చేసుకోవాలన్నప్పుడు ఇది క్లిక్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ సైన్ కావాలనుకుంటే మనం ఒకసారి టచ్ చేయండి. ఈ సైన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. డూ విష్ టు ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ ఓకే మీద క్లిక్ చేయండి. ఈ సైన్ అనేది కంపల్సరీ చేయాలి. ఈ సైన్ అనేది నామినీ సంబంధించింది కాదు. ఈ సైన్ అనేది ఎంప్లాయీ సంబంధించింది అంటే మెంబర్ సంబంధించింది ఈ సైన్ అనమాట. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఈ సైన్ అనేది ఏంటంటే ప్రోటీన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ హ్యావ్ రిక్వెస్టెడ్ టు డిజిటల్ సైన్ డాక్యుమెంట్. ఈ సైన్ అనేది మెంబర్ కంపల్సరీ చేసుకోవాలా. దానికోసం ఒక డిజిటల్ సైన్ అనేది చేయాలా. దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనమాట.
ఇక్కడ కొన్ని చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ గవర్నమెంట్స్ అనమాట, ఈ NSDL ఈ గవర్నమెంట్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనము ఈ సైన్ అనేది చేసేయాలా. ఈ సైన్ చేయాలంటే ఇక్కడ ఆధార్ నెంబర్ కానీ విర్చువల్ ఐడి కానీ ఎంటర్ చేయాలా. ఎంప్లాయీ సంబంధించిన ఆధార్ నెంబర్ కానీ విర్చువల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఉంటుంది, సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఎంప్లాయీ యొక్క ఆధార్ నెంబర్ కి ఓటీపీ అవుతుంది. వెరిఫై ఓటీపీ ఉంది కదా, వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. ఓటీపీ అనేది వెరిఫై అయిపోతుంది. చూడండి ఇక్కడ PDF సైన్ సక్సెస్ఫుల్, PDF అనేది సక్సెస్ఫుల్ గా సేవ్ అయిపోయింది. ఇక్కడ మనం ఈ PDF ఈ నామినేషన్ సంబంధించిన PDF కావాలనుకున్నప్పుడు మళ్ళీ మీరు మేనేజ్ లోకి వెళ్ళండి. మేనేజ్ లోకి వెళ్ళి ఈ నామినేషన్ సెలెక్ట్ చేసుకోండి. నామినేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ స్టేటస్ వచ్చేసి ఈ నామినేషన్ అయిపోయింది. ఇక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్ డీటెయిల్స్ కావాలంటే డాక్యుమెంట్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్ ఈ నామినేషన్ అనేది కంపల్సరీ అందరూ చేసుకోండి. ఈ నామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నామినేషన్ వల్ల మనకు పెన్షన్ అమౌంట్, PF అమౌంట్, తర్వాత 7 లక్షల వరకు ఇన్సూరెన్స్ అమౌంట్, ఈ 7 లక్షల ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మన కుటుంబ సభ్యులకి ఆధారం అవుతుంది. కావున ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది అందరూ తప్పకుండా చేసుకోండి. ఎవరికైనా ఈ నామినేషన్ ప్రాసెస్ చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే నాకు వాట్సాప్ లో మీ డీటెయిల్స్ పంపితే ఈ నామినేషన్ ప్రాసెస్ చేసేస్తాను. ఇదే ఫ్రెండ్స్ అందరూ నా వీడియోలు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.